మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను ఇన్ఛార్జ్ మంత్రుల భుజాలపై పెట్టింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు అధిష్టానం స్పెషల్ టాస్క్ ఇచ్చింది. ఆపరేషన్ మున్సిపల్స్ మీటింగ్ లో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై అధికార పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగానే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. అక్కడి నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియతో పాటు అభ్యర్థుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ ద్వారా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇక విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత సీఎం మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వరుస రివ్యూలతో హడావుడి చేస్తున్నారు. రెఫరెండం లాంటి మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓ పక్క నామినేషన్ల ఉపసంహరణ ముగిసి అభ్యర్థుల లిస్టు ఫైనల్ అయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మున్సిపాలిటీల చైర్మన్ అభ్యర్థులను, కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లను ప్రకటిస్తోంది. కీలక నేతలు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది. ఇప్పటికే ప్రత్యేకంగా గాంధీ భవన్లో ప్రత్యేక వార్ రూమ్ ని కూడా ఏర్పాటు చేసింది. మున్సిపల్ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పెషల్ టాస్క్ ఇచ్చారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాలు గెలవాల్సిందే అని పీసీసీ ఆదేశాలిచ్చింది. దీంతో కాంగ్రెస్ నేతలకు మున్సిపల్ ఎన్నికలు సవాలుగా మారాయి. సీఎం రేవంత్ స్వయంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా పంచాయతీ ఎన్నికల్లో చేసినట్టే ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ సింబల్స్ తో జరుగుతున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్నికలు రేవంత్ రెడ్డికి సవాల్గా మారాయి. మెజారిటీ స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టాలనేది రేవంత్ వ్యూహంగా తెలుస్తోంది. అందుకే వరుసగా పీసీసీ నేతలతో జూమ్ కాన్ఫరెన్సులతో క్షేత్రస్థాయి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో మరోవైపు తమ నియోజకవర్గాల్లో జరిగే మున్సిపల్ ఎన్నికలతో పాటు ఆయా లోక్సభ నియోజకవర్గాల్లో మున్సిపాలిటీల్లో గెలుపు టాస్క్ మంత్రులకు బిగ్ ఛాలెంజ్ గా మారింది. 15 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా గెలుపు బాధ్యతలను అప్పగించారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే ఇన్ఛార్జి మంత్రులతో సీఎం సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో ఇన్ఛార్జి మంత్రులకు హస్తం పార్టీ బాధ్యతలు ఇచ్చింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ వ్యూహాన్ని అనుసరిస్తోంది. జూబ్లీహిల్స్ పార్లమెంటు కార్యాలయంలో రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం మున్సిపల్ ఎన్నికల మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల్లో మంత్రుల పాత్ర అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులంతా తమకు కేటాయించిన జిల్లాలకు తక్షణమే వెళ్లాలని, అక్కడ మున్సిపాలిటీల వారీగా క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ముఖ్యంగా వెనుకబడిన మున్సిపాలిటీలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ పార్టీ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విశ్లేషణ చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మంత్రులు జిల్లాలోనే ఉంటూ అక్కడ జరుగుతున్న పరిణామాలను, పార్టీ పురోగతిని వివరిస్తూ తనకు రోజువారీ నివేదిక అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సమయంలో సహజంగానే టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టికెట్ దక్కని నేతలను బుజ్జగించాలని సీఎం సూచించారు. ఈ విషయంలో మంత్రులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే పాత నేతలకు, ఇటీవల పార్టీలో చేరిన కొత్త నేతలకు మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా సమన్వయం చేసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలో స్పష్టం చేశారు. ఒక్క ఓటు కూడా చీలిపోకుండా జాగ్రత్త పడాలని మంత్రులకు ఆదేశించారు. అంతా సమిష్టిగా పనిచేస్తేనే విజయం సాధ్యమని, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు.
మంత్రులకు దిశానిర్దేశం చేయడమే కాకుండా స్వయంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం రేవంత్ ప్లాన్ చేసుకున్నారు. వివిధ జిల్లాల్లో పర్యటనలు మొదలుపెట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. తొలుత నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వచ్చాక జరుగుతున్న అభివృద్ధిని ప్రస్తావించారు. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఫిబ్రవరి 8న వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 9న మెదక్ జిల్లా పర్యటనతో ముఖ్యమంత్రి ప్రచారం ముగుస్తుంది. ఈ పర్యటనల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలని సీఎం భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలతో తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను కవర్ చేసేలా సీఎం టూర్ స్కెడ్యూల్ ఖరారు చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎంతగా దిశానిర్దేశం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి చాలా చోట్ల రెబల్స్ బెడద తప్పడం లేదు. జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ వర్గీయుల మధ్య యుద్ధం నడుస్తోంది. బీఫారాలు దక్కించుకునే విషయంలో రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అటు గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరితా వర్గీయుల మధ్య గొడవలు అవుతున్నాయి. అలాగే చాలా చోట్ల బీఫారాలు దక్కని నేతలు అసహనంతో రగిలిపోతున్నారు. అసంతృప్త నేతలు బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తే ఇబ్బంది అని కాంగ్రెస్ నాయకత్వం కలవరపడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. ఈసారి కూడా కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్, హరీష్ ఆయా జిల్లాల్లో పక్కా ప్లాన్తో పనిచేస్తున్నారని, క్షేత్రస్థాయిలో కారు పార్టీ వ్యూహాలకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే మంత్రులకు కీలక బాధ్యతలిచ్చారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినా పార్టీలో అసంతృప్తుల బెడద తప్పేలా లేదు. ఈ పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాల్లో జిల్లాల వారీగా ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రుల వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.